హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేఖర్ గాడు. ఇప్పుడే ప్రోమో అయితే వచ్చింది బిగ్ బాస్కి సంబంధించి ఫస్ట్ ప్రోమో. అండ్ ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఏం జరిగిందో అనేది చాలా క్లారిటీగా చెప్తాను. మీరు ఎంతమంది ప్రోమో చూసారో కామెంట్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి, అర్థమైపోద్ది. అసలు విషయం ఏంటి అంటే ప్రోమో విషయానికి వస్తే టెనెట్స్కి అండ్ ఓనర్స్కి మధ్య మన బిగ్ బాస్ అయితే పెద్ద ఫిట్టింగ్ పెడతాడు. అదేంటి అంటే ఓనర్స్ ఉంటారు కదా, మన అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన కామనర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని నామినేట్ చేయాలి. వాళ్ళందరూ కలిసి డిసైడ్ అయ్యి బాగా డిస్కషన్ చేసి శ్రీజ దుమ్ము కూడా బాగా ఇన్వాల్వ్ అవుద్ది అందులో. వీళ్ళందరూ డిస్కషన్ చేసి సంజనాని అయితే నామినేట్ చేస్తారు. అండ్ సంజన అడుగుద్ది రీజన్ ఏంటి అంటే, మన మర్యాద మనిషి అంటాడు ఏమనంటే, మీరు మాట్లాడడం వల్ల వేరే వాళ్ళ మీదకి మీ గొడవ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి మిస్అండర్స్టాండింగ్ జరిగి మొత్తం గొడవలు అవుతున్నాయి మీ వల్ల అని మర్యాద మనిషి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ కావాలి అని సంజన అడుగుద్ది. అప్పుడు మన ప్రియ వచ్చేసి ఏమంటదంటే, బ్యాక్ బిచ్చింగ్ చేస్తారని నోరు జారుద్ది. అలా జారడం చాలా తప్పు. కాకపోతే అక్కడ జరిగిన విషయాన్ని బట్టి చూసుకుంటే తప్పు లేదు. మరి ఏం జరుగుద్దో చూడాలి. అండ్ సో ఇది పెద్ద గొడవ అయితే అవుద్ది. అండ్ ప్రియాకి మన సంజనకి మధ్యలో కూడా మన ఆశా సైని గారు ఇన్వాల్వ్ అవుతారు. అవడంలో పెద్ద తప్పు లేదు. ఎందుకంటే గ్రూప్ అంటే వీళ్ళందరూ ఒక బిగ్ బాస్లో ఉన్నారు కాబట్టి ఇన్వాల్వ్ అవడంలో తప్పులేదు. కాకపోతే ఆశా సైని ఎందుకు ఇన్వాల్వ్ అయిందో నాకైతే అర్థం కాలేదు. మరి మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ ప్రోమోలో చూసుకుంటే ఫైట్లు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ లైవ్లో కూడా చూశాను. నామినేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ తన్నుకుంటున్నారు. మామూలుగా తన్నుకోవట్లేదు. ఎవరెవరంటే ఓనర్స్, టెనెట్స్. సో అది